తన పేరుతో మార్పింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఏ సాయంతో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు పేరు ఉపయోగించి వెబ్సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్లో కోరారు. ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ-షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్స్, ఆ లింకులను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడతామని తెలిపింది. గతంలో బాలీవుడ్ హీరో హీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టాలీవుడ్ అగ్ర వీరుల్లో ఒకరైనటువంటి టాలీవుడ్ కింగ్ గా పిలుచుకున్నటువంటి అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దానికి గల కారణం ఏంటంటే, తన అనుమతి లేకుండా తన ఫోటో, తన పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా నటుల పిటిషన్ దాఖలు చేయడం కొత్త ఏమి కాదు. పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టుని అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు బాలీవుడ్ నటులు ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ ను జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టిన తర్వాత తన యొక్క హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి ఆ హీరో నాగార్జునకి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన ఈ యొక్క పిటిషన్ పైన ఇంతవరకు అయితే నాగార్జున ఎక్కడ కూడా స్పందించలేదు. గతంలో తన యొక్క ఫోటోను వాడుకుంటూ ఏఐ సాయంతో మార్పింగ్ చేస్తున్నారని చెప్పేసి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారని చెప్పేసి కూడా నాగార్జున దృష్టికి వెళ్ళింది. దానిలో భాగంగానే ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఎందుకంటే ఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకి వెల్లడించారు. టీ-షర్ట్లపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలని దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్స్, ఆ లింకును తొలగించాలని ప్రధానంగా అందులో డిమాండ్ చేశారు. దీనిపైన జస్టిస్ తేజస్ కరాయా ధర్మాసనం విచారించి నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ను ఖచ్చితంగా కాపాడతామని చెప్పేసి కూడా చెప్పారు. ఏదైతే ఆ యొక్క 14 వెబ్సైట్లలో నాగార్జున మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయో వెంటనే తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా కొందరి హీరో హీరోయిన్ల ఫోటోలను ఈ విధంగా వాడుకున్నారని కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి సో నాగార్జునకైతే ఇప్పుడు కొంత ఊరటనే లభించిందని చెప్పవచ్చు. నాగార్జున ఫోటోలని ఏఐ సాయంతో చాలా వరకు ఈ యొక్క 14 వెబ్సైట్స్ తో పాటు కొంతమంది టీషర్ట్స్ పైన కూడా ఆయన ఫోటోను వాడుకుంటున్నారు. కాబట్టి సో అది తనకు తెలియకుండా ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. సో దానిలో భాగంగానే ఢిల్లీ హైకోర్టు ఎవరైతే ఈ యొక్క ఏఐ సాయంతో నాగార్జున ఫోటోలు వాడుకుంటున్నారో, ఎవరైతే నాగార్జున ఫోటోస్ ని 14 వెబ్సైట్లలో పెట్టారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వెంటనే తొలగించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.